ప్రస్తుతం సోషల్ మీడియా అంతా కూడా టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి గోవిందరావు తనడి హత్య కారు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వేయడం అంతా సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అవుతుంది మేడం. ఆ వీడియో అయితే దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు వాళ్ళకి అధికారం చేతిలో ఉంది, వాళ్ళు హత్యను కూడా వాళ్ళు చేయనట్టుగా వాళ్ళకి నచ్చిన విధంగా పక్కన వాళ్ళ మీద తోసేయడం అనేది అలవోకగా వచ్చినటువంటి అలవాటు టీడీపీ నాయకులకి. మరి గతంలో చూసుకుంటే బోండావమ్మ గారి కొడుకు చేసినటువంటి నిర్వాహకం కానీ అలాగే ఇప్పుడు మీరు చెప్పారు కదా గోవిందరాజు గారి కొడుకు, అతను చేసిన హత్యని వాళ్ళ డ్రైవర్ మీద వేసి ఏ విధంగా దాన్ని కేసుని తారుమారు చేయాలి, ఏ విధంగా ఆధారాలను తారుమారు చేయాలి, పక్కన వాళ్ళ మీద తోసేసి హంతకులుగా ఎవరిని మనం చేయాలని చెప్పేసి వాళ్ళు మొత్తం కూడా ఒక ప్రీ ప్లాన్డ్ గా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మరి ఈ రోజు ప్రతిసారి అంటే ఈ రోజనే కాదు, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కాదు, గతంలో ఎప్పుడు అధికారంలో వచ్చినా సరే ఇలాంటి సంఘటనలు అనేకమైనటువంటి కోకొల్లలుగా అయితే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ నాయకుల మీద మచ్చ రాకుండా, వాళ్ళకి నొప్పి అంటకుండా అధికారం వాళ్ళ చేతిలో ఉంది, లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి దేనినైనా తారుమారు చేయగలిగేటటువంటి సమర్థులు ఇల్లు. మరి ఈరోజు సిద్దిరి అప్పలరాజు గారి కొడుకు గురించి మనం చూసాం. అతను తప్పు చేశారు కాదన్నట్ల, అది కావాలని చేసింది కాదు. 18 సంవత్సరాల బాబు దాన్ని ఏదో హత్యా నేరంగా, ఏదో కుట్రల పని, ఏదో కావాలని హత్య చేసినట్టుగా వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి చేసిన నేరం అది నేరం కాదని ఎవరన్నట్ల, చేసిన దానికి తప్పకుండా శిక్ష పడాలి. తప్పే కాబట్టి తప్పే అంటాం, కానీ దాన్ని కూడా వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని దాన్ని రకరకాలుగా చిత్రీకరించి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రచారాలు చేసి మరి అక్కడ ఉన్నటువంటి స్పందన ఏ విధంగా అయితే ఒక పిల్లవాడి మీద చేసినప్పుడు దాన్ని ఒక హత్య కింద, నేరం కింద, ఘోరం కింద ఏ విధంగా అయితే చూపించారో మరి వీళ్ళ మీద కూడా అదే చర్యలు తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోవట్లే? కారణం అధికారం వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి. ఇది ప్రతిసారి కొత్త ఏం కాదు, ప్రజలకు కూడా ఇవి చూసి చూసి అందరికీ కూడా అలవాటు అయిపోయింది. ఎందుకంటే వాళ్ళలో ఏది జరిగినా సరే వీళ్ళు ఏదో విధంగా మసి పూసి మారేడికాయ చేస్తారన్న విషయం సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది.